ముసలం అనే పదం ఎలా వచ్చింది? విశ్వామిత్ర, కణ్వ, కాశ్యప, నారదాది మహర్షులు ఒకనాడు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుని దర్శించి పిండారక తీర్థమునకు వెళ్ళిరి. అక్కడ క్రీడించుచున్న యాదవ కుమారులు మహర్షులను చూసి జాంబవతి పుత్రుడైన సాంబునకు గర్భిణీ వేషం వేసి ఆ మహర్షుల యొద్దకు తీసుకొని పోయి వినయముతో ఇట్లనిరి: విప్రవర్యులారా, గర్భవతి అయిన ఈమె మిమ్మల్ని ప్రశ్నించుటకు సిగ్గుపడుచున్నది. పుత్రార్థిని అయిన ఈమెకు ప్రసవించు కాలము ఆసన్నమైనది. ఈమెకు ఎవరు పుట్టునో చెప్పుడు అనగా ఆ మోసమును గ్రహించి కోపోద్రిక్తులైన మహర్షులు, ఓరి మూర్ఖులారా, మీ కులమును నాశనమనొచ్చు ముసలము పుట్టును అని శపించిరి. వారు భయకంపితులగుచు సాంబుని ఉదరమును కట్టిన వస్త్రమును విప్పిరి. వెంటనే దాని నుండి ఇనుపరోకలి కింద పడెను. వారు దానిని గైకొని ఉగ్రసేన మహారాజు వద్దకు తీసుకొని వెళ్ళి జరిగిన వృత్తాంతమును చెప్పిరి. ఆ ముసలమ్మను చూసి యాదవులు విస్మితులేరి. మహారాజైన ఉగ్రసేనుడు కృష్ణుని సంప్రదించకుండానే దానిని చూర్ణం చేసి సముద్రములో విసిరివేయడని ఆజ్ఞాపించను. వారు చూర్ణం చేసి మిగిలిన ఇనుప మొక్కను సముద్రములో విసిరివేసిరి. ఆ చూర్ణము సముద్రపు ఒడ్డు వద్దకు కొట్టుకుని వచ్చి తుంగ కాడలకు అంటుకొనెను. లోహపు ముక్కను ఒక చేప మింగివేశాను. చేపలు పట్టువాడు దానిని తీసుకుని పోయి ఖండించి దాని ఉదరమునందున్న లోహపు ముక్కను బాణమునకు ములికిగా చేసుకునెను. శ్రీకృష్ణుడు విప్రశాపమును తొలగింప సమర్థుడయ్యును దానిని నివారింపక ఆమోదించెను. ఆ విధముగా యాదవ కులమున విప్రశాపం కారణముగా ముసలం పుట్టి యాదవ కులం నశించిపోయాను. ఈ ఛానల్ చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు, షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.